మరణాత ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ దిన వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉండగా నీ ఆత్మతో నింపి దీవించుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ వాక్యంలో ఈ దినము మరి దేవుడు మనకిస్తూ ఉన్న వాక్యము, అందించిన వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము ఎవరు చేస్తారట? ఇక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉన్న మాట చూడండి, క్రింద లైన్లో అంటున్నారు, ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని. ఒక అంశం గురించి ప్రార్థన చేయాలి అంటే కొన్నిసార్లు మనకి ప్రార్థన వాళ్ళు కుదరదు. ఇంకొన్నిసార్లు మనం చూడగలిగితే ఒక అంశం ప్రార్థన చేసినా నెరవేర్పు రాలేదు, ఎన్ని మార్లు ప్రార్థన చేసినా అనుకుంటాం, ఎలాగూ ప్రార్థన చేస్తే బాగున్నో అనుకుంటాం కదా. మరి ఇక్కడ చూడండి, అటువంటి సమయములో అనగా అటువంటి యుక్తముగా ప్రార్థన అంటే ప్రభువునకు వినిపించే విధముగా, ప్రభువునకు నచ్చిన విధముగా, ఇంపైన విధముగా ఎలా ప్రార్థన చేయాలో మనకంట తెలియదు అని పౌలు గారు అంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ బలహీనత చూసిన పరిశుద్ధాత్మ తండ్రట మరి చూడండి మనకి సహాయము చేసి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన ద్వారా ప్రార్థింపచే. అనగా మీలో ఎంతమందికి ప్రార్థన రాదు అనుకుంటున్నారో, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అనుకుంటున్నారు, లేక అంశం నెరవేర్పు రావట్లేదు అనుకుంటూ ఉన్నారు. మీ బలహీనత చూసినప్పుడు మీరు ఎవరిని అడగాలి? ఆత్మ తండ్రిని అడిగితే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి, ఇప్పుడు వరకు మీరు తెలుగు, మనం మాట్లాడే భాష ఏంటి? తెలుగైనా? తెలుగైనప్పటికీ కూడా మనకి తెలుగులో ఎంత స్పష్టమైన భాష ఉందా, ఎంత చక్కని పదాలు ఉన్నాయా అని మనకు తెలియని అటువంటి గొప్ప పదాలతో చక్కని మన ఉచ్చరింప సఖ్యత, మన నోరు కూడా తిరగనటువంటి పదాలు, అంత శ్రేష్టమైన పదాలతో ప్రభువును ప్రార్థింప చేస్తుంది మనలోనికి ఆత్మ వచ్చి. అందుకే మీలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మీలో శ్రమ పోనప్పుడు, లేకపోతే బలహీనంగా ప్రార్థించలేనప్పుడు ఎవరిని అడగాలి సహాయం? పరిశుద్ధాత్మ తండ్రిని అడిగితే పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయము చేయను. అటువంటి ధన్యత దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? మీ కొరకు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఎంతమంది ప్రవ్వా ప్రార్థన చేయటం ఎలాగో తెలియని వారు ఉన్నారు, ప్రార్థన చేద్దామన్న వాళ్ళు రాని వారు ఉన్నారు. అటువంటి వారు ఉన్నప్పుడు ప్రవ్వా ఎలాగో ప్రార్థన చేయాలో నిజముగా ప్రవ్వా పరలోక భాష ఏమిటో మాకు తెలియదు, మా భాషలు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకమునకు ఎలాగో ఇంపైనదిగా మా ప్రార్థన ఉండాలో మాకు నిజంగా తెలియదు ప్రవ్వా. ఆత్మను అనుగ్రహించి ప్రతి ఒక్కరూ దేవా చూచువారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వారందరికీ ఆత్మ సహాయము దయచేసి ప్రభా నీవే ఆత్మ ద్వారా ప్రార్థింప చేసి నీకు ఇష్టమైన ప్రార్థనలు నీ బిడ్డల ద్వారా జరిగించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత